ఏటా 2 సార్లు సమయం మార్చుకునే సంప్రదాయానికి ఇక స్వస్తి పలుకుతోంది అగ్రరాజ్యం. దేశవ్యాప్తంగా శాశ్వత డేలైట్ సేవింగ్ టైంను అమలు చేసేందుకు ఉద్దేశించిన సన్షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అమెరికా ప్రతినిధులు సభ ఆమోదించింది. ఈ చర్యతో సాయంత్రం వేళల్లో ఎక్కువ సమయం ఆరు బయట గడిపేందుకు, స్థానిక వ్యాపారాలు పుంజుకునేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. అయితే డేలైట్ సేవింగ్ టైం శాశ్వతం చేస్తే శీతాకాలం పగటి సమయం ఆలస్యంగా ప్రారంభమవుతుందని, పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు. మన దేశంలో గడియారంలో సమయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాలాన్ని బట్టి మన అవసరాల కోసం ఇండియన్ స్టాండర్డ్ టైం మార్చుకోలేం. కానీ అమెరికా, కెనడాలో ఏడాదికి 2 సార్లు తమ గడియారాల్లోని సమయాలను ముందుకు వెనక్కి మార్చుతూ ఉంటారు. వేసవిలో 1 గంట ముందుకు, శీతాకాలంలో 1 గంట వెనక్కి జరుపుతారు. ఈ విధానాన్ని అక్కడ డేలైట్ సేవింగ్ టైం అంటారు. అమెరికా భూగోళం పైభాగంలో ఉండటం వల్ల అక్కడ కాలాలను బట్టి పగటి సమయంలో తేడా వస్తుంది. ఎండాకాలంలో ఉదయం 4:30కి ఎండ వచ్చేస్తుంది. రాత్రి 9 వరకు చీకటి పడదు. వేసవిలో ఉదయం పూట వెలుతురు వేస్ట్ కాకూడదని మార్చి నెలలో గడియారాలను 1 గంట ముందుకు జరుపుతారు. మళ్లీ నవంబర్ రాగానే 1 గంట వెనక్కి జరిపి పాత సమయానికి తెస్తారు. అయితే ప్రతి ఏటా 2 సార్లు సమయం మార్చుకోవటం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అమెరికాలో ఈ విధానం శతాబ్దం క్రితం నుంచి అమలు చేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో విద్యుత్తును, ఇంధనాన్ని ఆదా చేయటం కోసం ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ విధానాన్ని కొంతకాలం, ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలోనూ దీన్ని కొనసాగించారు. చివరగా 1969లో దీనికో చట్టం తెచ్చి అధికారికంగా అమలు చేశారు. నాటి నుంచి అమెరికా ప్రజలు ఏడాదికి 2 సార్లు తమ వాచ్లలో సమయాన్ని మార్చుకుంటున్నారు. వేసవి కాలంలో గడియారాలను 1 గంట ముందుకు జరుపుతారు. దీన్నే స్ప్రింగ్ ఫార్వర్డ్ అంటారు. శీతాకాలంలో మళ్లీ 1 గంట వెనక్కి జరుపుతారు. దీన్నే ఫాల్ బ్యాక్ అంటారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఐరోపా దేశాలతో పాటు దాదాపు 70కి పైగా దేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. కాగా అమెరికాలోని హవాయి, అరిజోనా, ప్యూర్టోరికో వంటి కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు ఈ విధానం నుంచి మినహాయింపు పొందాయి. తాజాగా అమెరికాలో ఏటా 2 సార్లు గడియారాల సమయాన్ని మార్చే సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టే చర్యలు చేపట్టారు. డేలైట్ సేవింగ్ టైంని శాశ్వతం చేస్తూ రూపొందించిన ప్రతిపాదనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఇకపై అమెరికన్లు ఏడాదికి 2 సార్లు ఇలా గడియారాల్లో సమయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏడాది పొడవునా ఒకే సమయం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం మార్చ్, నవంబర్ మధ్య పాటిస్తున్న సమయమే ఇకపై అమెరికాలో శాశ్వత ప్రామాణిక సమయంగా పాటించనున్నారు. సన్షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 308 ఓట్లు, వ్యతిరేకంగా 117 ఓట్లొచ్చాయి. ప్రస్తుతం ప్రతినిధుల సభ ఆమోదంతో ఈ బిల్లు కీలక దశను దాటింది. సెనేట్ కూడా ఆమోదించి అధ్యక్షుడి సంతకం చేస్తే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. The yeas are 308, the nays are 117. The bill is passed. Without objection, the motion to reconsider is laid upon the table. అమెరికాలో ఇటీవల జరిగిన ఒక జాతీయ సర్వే ప్రకారం 56% మంది అమెరికన్లు సాయంత్రం వేళ ఎక్కువ వెలుతురు ఉండేలా ఈ డేలైట్ సేవింగ్ టైంని శాశ్వతం చేయటానికే మొగ్గు చూపారు. అయితే కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఎక్కువ సమయం పగటి వెలుతురు ఉండటం వల్ల ప్రజలు ఆరు బయట గడిపేందుకు, స్థానిక వ్యాపారాలు పుంజుకునేందుకు ఇది దోహదపడుతుందని బిల్లు మద్దతుదారులు చెప్తున్నారు. కాగా శీతాకాలంలో పగటి సమయం ఆలస్యంగా ప్రారంభమవుతుందని, దీనివల్ల పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తుందని వ్యతిరేకించేవారు అంటున్నారు. తాను 2సారి అధికారం చేపడితే ఈ విధానంలో మార్పు తీసుకువస్తానని ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హౌస్ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఇది అమెరికన్లకు గొప్ప వార్త అని ట్రంప్ పేర్కొన్నారు. Later, but some people want to have more light earlier because they don't want to take their kids to school in the dark. మరోవైపు ఏకంగా 9 టైమ్ జోన్స్ ఉన్నాయి. అమెరికా ప్రధాన భూభాగంలోని 50 రాష్ట్రాల్లో 6 టైమ్ జోన్స్ అమల్లో ఉన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, మయామి వంటి తూర్పు తీర ప్రాంతాలను కలిపి ఈస్టర్న్ టైమ్ జోన్ అంటారు. చికాగో, డల్లాస్, న్యూ ఓర్లీన్స్ వంటి మధ్య అమెరికా ప్రాంతాలు సెంట్రల్ టైమ్ జోన్ పరిధిలో ఉన్నాయి.
డెన్వర్, ఫీనిక్స్, సాల్ట్ లేక్ సిటీ వంటి పర్వత ప్రాంతాలు మౌంటైన్ టైమ్ జోన్ కిందికి వస్తాయి. లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటిల్ వంటి పశ్చిమ తీర ప్రాంతాలు పసిఫిక్ టైమ్ జోన్లోకి వస్తాయి. అలాస్కా రాష్ట్రం మొత్తానికి అలాస్కా టైమ్ జోన్ వర్తిస్తుంది. హవాయి దీవులు, అలాస్కాలోని కొన్ని పశ్చిమ దీవులు హవాయి అల్యూటియన్ టైమ్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఇవే కాకుండా అట్లాంటిక్ టైమ్ జోన్, సమోవా టైమ్ జోన్, చమోరో టైమ్ జోన్ ఉన్నాయి.